తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో మీడియా సంస్థలున్నాయి. అందులో ఆంధ్రజ్యోతి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. హాట్ వార్తలను ప్రసారం చేయడంలో ఆంధ్రజ్యోతిది మొదటి నుంచి కూడా అందవేసిన చెయ్యి. ఆ పత్రిక అధిపతి వేమూరి రాధాకృష్ణ స్వయంగా పాత్రికేయుడు కావడం, ఆయనకు విస్తృతమైన పరిచయాలు ఉండడం వల్ల ఆ పత్రికలో ఛానల్లో వేడి వేడి స్టోరీలు పబ్లిష్ అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో విపరీతమైన చర్చకు దారితీస్తుంటాయి. ఆంధ్రజ్యోతి పత్రికతో పాటు అనుబంధంగా ఏబిఎన్ ఛానల్ కూడా కొనసాగుతోంది. ఇటీవల ఏబిఎన్ ఛానల్లో డిబేట్ నిర్వహిస్తున్నప్పుడు భారత రాష్ట్ర సమితి కీలక నాయకుడు తక్కళ్లపల్లి రవీందర్రావు అందులో పాల్గొన్నారు. డిబేట్ లో భాగంగా నడుస్తున్న చర్చలో సంయమనం కోల్పోయారు. ఆగ్రహంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పటిదాకా ఆయన మాటలు విన్న ఏబిఎన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ ఒక్కసారిగా గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్ అంటూ తక్కళ్లపల్లి రవీందర్రావును ఎగ్జిట్ చేశారు. ఈ పరిణామంపై భారత రాష్ట్ర సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, తమ అధికారిక కార్యక్రమాలకు ఏబిఎన్ ఛానల్ కు ఆహ్వానం లేదని స్పష్టం చేసింది. ఆ తర్వాత దీనిపై అటు గులాబీ పార్టీ ఇటు ఏబిఎన్ పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. గులాబీ పార్టీ సోషల్ మీడియాకు కౌంటర్ ఇచ్చే విధంగా ఏబిఎన్ కూడా రకరకాల వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆంధ్రజ్యోతి పత్రికను కీర్తిస్తూ కేసీఆర్ మాట్లాడిన మాటలకు సంబంధించిన క్లిప్పింగ్స్ ను ఏబిఎన్ ప్రసారం చేసింది. ఈ వ్యవహారం ఇలా సాగుతుండగానే ఏబిఎన్ ఒక సంచలన వీడియోను విడుదల చేసింది. ఏబిఎన్ నిర్వహించిన ఇటీవలి డిబేట్ లో కొంతమేర వివాదం చోటు చేసుకుంది. జరిగిన ఘటనకు చింతిస్తున్నాం, ఈ పరిణామం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం. రవీంద్రరావు పాత్రికేయులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా, విచారం వ్యక్తం చేస్తారా అంటూ ఏబిఎన్ ఒక వీడియోను విడుదల చేస్తుంది. ఏబిఎన్ ఇలా క్షమాపణ చెప్పడం, ఇలా విచారం వ్యక్తం చేయడం గతంలో ఎన్నడూ లేదని పాత్రికేయులు అంటున్నారు. ఏదో బలమైన ఒత్తిడి రావడం వల్ల ఏబిఎన్ విచారం వ్యక్తం చేసిందని సీనియర్ పాత్రికేయులు చెబుతున్నారు.